మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దిన వాక్య భాగము హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినాలలో మందిరం పాడైపోయి ఉంటే చక్కని గృహాలు కట్టుకొని వారు ఆ గృహాల్లో నివాసం చేస్తూ సంతోషంగా ఆనందంగా దేవుని మర్చిపోయి దేవుని యొక్క మందిరాన్ని మర్చిపోయి జీవిస్తున్నటువంటి దినాలలో ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట. ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని మందిరమైనటువంటి దేహమును, దేవుని మందిరమైనటువంటి హృదయాన్ని సరి చేసుకోకుండా, బాగు చేసుకోకుండా, పట్టించుకోకుండా ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు పెడుతూ ఉన్నారు. గృహాలు కట్టుకుందామని, వస్త్రాలు కొనుక్కుందామని, వస్తువులు కొనుక్కుందామని ఇలా పరుగులు పెడుతూ ఉన్నారు. అసలు ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని యొక్క మందిరమైనటువంటి మన దేహం, అది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. దానిని మర్చిపోయి దాని గురించి ఆలోచించకుండా ఈ లోక సంబంధమైనటువంటి గృహాల కొరకు, వస్త్రాల కొరకు, వస్తువుల కొరకు పరుగులు పెడుతూ ఉన్నాం. దేవునికి కావలసింది మన దేహం. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అవసరమైనది ఒక్కటే అని మార్తతో యేసు ప్రభు చెప్పారు. అవసరమైనది ఏమిటనంటే ఈ లోక సంబంధమైనవి కాదు. మన దేహము చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది. దేవునికి కావలసింది మన హృదయము, మన దేహము, మన జీవితం. కనుక మనము దేవునికి అనుకూలంగా మన దేహాలని, మన హృదయాలను మలుచుకుందాం. దేవుడు మనతో నివాసం చేయడానికి, మనలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కనుక అలాంటి కృప మనం పొందుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాం. ఈ లోక సంబంధమైన వాటి అన్నిటిని కూడా మనం పొందుకోగలుగుతాం. మత్తయి సువార్తలో యేసు ప్రభువు ఏం చెప్పారు? మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాను అని సెలవిచ్చారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు. దేవా, మాకు ఏది ప్రాముఖ్యమైనదో మేము వివేకంగా తెలుసుకుని, దేవా నా ప్రభా, అవసరమైన వాటిని మేము సరి చేసుకుని నీ నామానికి మహింకరంగా జీవించడానికి నీకు మాకు అందరికీ అనుగ్రహించమని, విన్న వాక్యం నూరంతలుగా ఫలింపు చేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మా దేహములు, మా శరీరాలు నీకు సజీవ యాగంగా సమర్పించుకునే భాగ్యం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.